కలవ పోతలేవు అత్తమ్మా? పోతలేను రా, ఇల్లు పెట్టుకుంటున్నా. ఇల్లు వచ్చిందా? వచ్చింది ఇల్లు. అమ్మ నువ్వు అక్కడనే ఉంటావు, నీకు బాగా రాపిచ్చిరు. లోకేష్ రాపిచ్చినాడు. లోకేష్ ఉండే చూస్తాడు కదా. వచ్చాం కన్నా మామయ్య కొడుకు అప్పుడప్పుడు లేము కదా, అప్పుడప్పుడు ఆయనే ఉంటాడు కాబట్టి చూస్తాడు కదా. మంచోడు, అట్లా చూసుకోవాలి. చూసుకుంటాడు అంతేనా? మరి మంచిగా చూసుకోవాలి. ఇల్లు ఎట్టు వచ్చిందిరా? అవును. మరి మనం చేయబట్టినా మనం పెడతాం. అవును. మంది అయితే పెడతారా? పిల్లర్స్ తీసినావు, గుంటలు తీసినావు? ఏమమ్మ గుంటలే తీసి పెట్టినాం, పిల్లర్స్లో కానీ అంతా తీసి పెట్టినాం. మరి పిల్లర్స్లకేనా? పిల్లర్స్లో పోపించుకోరు. బేస్మెంట్ కడదామంటే అందరు వద్దంటారు, మళ్ళీ కడతావా అంటుంటే ఇప్పుడు 5 లక్షలకు ఎంత వస్తుంది అంతే పెట్టించుకోరు. ఎక్కువ పెట్టించుకుంటే మళ్ళీ బిల్లులు రావు. ఏం పెడతలేము కానీ పైసలు వేసానా అయితే అట్టుందిరా, విని బాగుంటుంది. అవుతుంది మరి, కాకేం చేస్తే మరి దిగనైతే దిగినాం కానీ మాకు ఎన్ని అవుతుంది ఎన్ని మరి పైసలు పడతాయి మళ్ళా. ఏం పడతాయో ఏమో, ఇప్పుడు పైసలు కూడా లేవు. దాని మందం కింద కట్టుకొని మళ్ళీ పైన అంటంకి వేసుకోవచ్చు. ఇక పైన అంటే ఏం కడతాం ఏమో కానీ ఇంకా కిందనే కట్టుకుంటాం. మేము పైన కట్టపోయినా ఆయన పైన కడతాం, పైన కట్టపాడు కట్టం. గుంటలు తీసిరు కానీ మరి అవి పోసిరా? పిల్లర్లు గుంటలు తీసినాం, కంకర బెడ్ వేసినాం. వేసిరా? బెడ్ అంటే షీక్ని పెట్టిరా? పెట్టలే, షీక్ పెట్టలే, ఏం పెట్టలే. నేను తీసినాం, నిన్న మొన్న తీసినాం కానీ నీళ్ళు ఎడతానుకో షీక్ తీస్తానుకో తేలైతే. ఏరే జాగలనా ఇప్పుడు ఉన్న జాగలనా? గొర్రెల దొడ్డి ఉండే కదమ్మా, గొర్రెల దొడ్డనా? దొడ్డి జాగలనే పెట్టించినాం. అదే దాంట్లో పెట్టినాం కానీ మరి మట్టి పెట్టి చేయాలంటే పైసలు మామూలు అడిగి పెట్టిస్తాం. అందుకని రాజు మొత్తం మామయ్య వచ్చిన గొర్రె కాడుండా మాయ గొర్రెలు ఇక్కడనే ఉన్నాయి. వెంకటపతి బయట వెళ్తారు మళ్ళీ లేక ఇక్కడనే వచ్చినాయా? మా ఇంట్లోకి వెళ్తాను సూట్ లేక ఒక 2 రోజులు వెంకటపతి బిడ్డ శంఖకాల రోజులు మళ్ళీ ఆ ఊరిలో వచ్చారు, 3 వచ్చారు ఇక్కడ వెంకటపతి 30 ఎకరాల ఆటకు. వస్తే తోలుతానికి ఇబ్బంది అవుతుందని 4 గంటకు కొట్టకపోతే అలానే తోలుతున్నాం. గాలై మాయి కలిసి తోలుతుంది. ఇప్పుడు ఇక మరి ఇల్లు అయిందాక ఇబ్బంది అవుతుంది, అక్కడిక్కడ పోవాలంటే ఇబ్బంది కాకుండా అని చూడాలని పెట్టాం. మంచిగా గొర్రెలను చదువుకుంటారు ఫ్రెండ్స్. మా అత్తమ్మ వాళ్ళు గొల్లోలు ఇక ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుంటారంట. అలా మరిది కొడుకు పెట్టిపించిందంట. ఏమి ఇక్కడ ఉండదు, వాళ్ళ ఊరికి పోతుంది గొర్రెల కాడికి. ఇక మస్తు తెలివి ఉంది అత్తమ్మకు. నేను నిన్నే నాకు మస్తు తెలివి, అంత తెలివి ఏముంది పాటమ్మా, ఎంత బాగా